స్టార్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ బాపట్ల జిల్లా చిరాల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ర్యాలీ చేసి పట్టణ కూడలిలో మానవహారం నిర్వహించారు. మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం అత్యంత దారుణమని, వెంటనే నిందితులను అదుపులోనికి తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని, డాక్టర్లకు మహిళలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సర్వీసులు మినహా మిగిలిన వైద్య సేవలు అన్ని నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. మగాళ్ళు ఒక ఆడదాన్ని పంచుకున్నారు. అది కూడా ఒక హాస్పిటల్లో డ్యూటీ చేయడం కోసం ఉన్న డాక్టర్ని 3 గంటల సేపు హింస పెడుతుంటే ఏం చేస్తుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్, సెక్యూరిటీస్, సూపరింటెండెంట్ వీళ్ళందరూ బయటకు అంత హింస పెట్టి చంపేసి ప్రాణం పోయి ఆమె అంత పెనుగులాడి అరిచి ఆమె ఎముకలు ఇరిగిపోయినా కూడాను ఎవరికి ఆమె అరుపులు వినిపించలేదా? ఆమె కేకలు వినిపించలేదా? వీళ్ళు ఈ ముగాలు చేసే అగత్యాలు ఎవరికి కనిపించలేదా? చాలా అన్యాయం జరిగింది. ఆమెకే కాదు, ఇట్లాంటి దృష్టికి రానివి చాలా మంది ఉన్నాయి. ఒక సిస్టర్ని కూడా ఇదే రకంగా చంపేశారు. ఈ విధంగా వైద్య సిబ్బందిపై దాడులు 1 కాదు 2 కాదు, మేము కడుపులో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేసి అయిపోయే లోపల ఈరోజు ఏమి కాకుంటే బాగుండు అనే రకంగా మేము డ్యూటీ భయంగా పనిచేస్తున్నాము. ఈ రకమైన పరిస్థితి వైద్య సిబ్బందికి ఉండకూడదు. మేము తాగుబోతులు వీళ్ళందరూ వచ్చినప్పుడైతే మరీ ఇంకా ఇబ్బందిగా ఉంది. మాకు పోలీసులు రక్షణని ఎక్కువ పెంచండి. మేమెంత హాస్పిటల్ని సేఫ్ జోన్ కింద పెట్టి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశమంతటా కూడా డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఓన్లీ అన్ని హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకే చూడటం జరుగుతుంది. దీనికి అంతటికీ మూల కారణం కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఒక మహిళా డాక్టరే కాదు, అందరూ కూడా డాక్టర్ అన్నారు. ఒక మహిళ మీద కూడా అత్యాచారం జరిగింది. దీన్ని కూడా అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు కూడా గుర్తెరిగి వీరు ఐఎంఏతో పాటు కలిసి వస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అట్లాగే ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ మెడికల్ స్పెషాలిటీస్, అట్లాగే ఈఎన్టీ అసోసియేషన్, అట్లా అక్కడ అన్ని అసోసియేషన్స్ కూడా నర్సింగ్ స్టాఫ్, లాయర్స్, హాస్పిటల్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా మాతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నేషనల్ ఐఎంఏ పిలుపు ప్రకారం యావత్ భారతదేశంలో డాక్టర్స్ అందరూ ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి రేపు మార్నింగ్ 6 o'clock వరకు అన్ని వైద్య సేవలు ఆపివేయడం జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్ అన్ని హాస్పిటల్స్లో నేషనల్ వైడ్. ఇది ఎందుకంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక లేడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మీద ఎంతో అమానుషంగా రేప్ అండ్ మర్డర్ జరిగింది. సో దానికి నిరసనగా వ్యక్తం చేస్తూ ఈ రోజు వరకు కూడా పూర్తిగా ఆ కల్ప్రిట్స్ ఎవరు అనేది వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా జరగలేదు. రెండోది, మేము మా తరపు నుంచి డిమాండ్ ఏంటంటే వీ వాంట్ ఇమీడియట్ జస్టిస్. ఇమీడియట్గా కల్ప్రిట్స్ అందరినీ పట్టుకుని సపరేట్గా లీగల్ సెల్ అనేది ఫామ్ చేయాలండి. ఈ ఇష్యూకి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా స్పీడప్ చేసేసి సపరేట్గా లీగల్ సెల్ ఫామ్ చేసేసి ఆ కల్ప్రిట్స్ అందరికీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ ఇయర్స్ తరబడి యాక్షన్ అనేది చేయకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ డాక్టర్స్ అందరం కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్
2008 దాని ప్రకారం కూడా దాంట్లో కూడా కొన్ని డాక్టర్స్కి ప్రొటెక్షన్, దాంట్లో కూడా దాని అమెండ్మెంట్స్ అనేది కూడా తీసుకురావాలి. రెండోది వర్క్ ప్లేస్లో లేడీ డాక్టర్స్ ఎస్పెషల్లీ వీ నీడ్ సమ్ రూమ్స్ ఫర్ రెస్ట్ రూమ్స్ కానీ, సపరేట్గా వర్క్ చేయడానికి కానీ, రెస్ట్ తీసుకుంటానికి కానీ ఆ రూమ్స్, ఆ సేఫ్టీ అదంతా కూడా అప్గ్రేడ్ చేయాలండి. దట్ ఈస్ వాట్ వీ నీడ్. రెండోది, ఇప్పుడు ఇది ఒక లేడీ డాక్టర్ గురించనే కాదండి, ఇది యావత్ భారతదేశంలో మహిళలు ఫేస్ చేస్తున్న సమస్య. ఇది ప్రతిరోజు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, మహిళల మీద దౌర్జన్యాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఎన్ని మెషర్స్ ఎన్ని తీసుకున్నా కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఈ రోజుతోటి ఆగిపోతే బాగుంటుందండి. 78 years ఆఫ్ మన ఇండియన్ ఇండిపెండెన్స్లో ఈ రోజు కూడా మహిళకి రక్షణ లేదు అని అనుకుంటే మనం ఎక్కడ నుంచున్నాం అనేది ఒకసారి అందరం ఆలోచించదగ్గ విషయము. రెండోది ఏంటంటే, దీనికి మాకు సపోర్ట్గా స్వచ్ఛందంగా ఈరోజు ఆ అమ్మాయికి జరిగి ఉండొచ్చు, రేపొద్దున మన పిల్లలకు జరగచ్చు. సో అందరూ స్వచ్ఛందంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.